హాయ్ వివర్స్, ఫోటోషాప్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. చూడండి, నేను ఇక్కడ ఒక 2 పిక్చర్స్ తెచ్చుకున్నాను. ఇందులో ఇక్కడ మనకు ఒక టూల్ ఉంది, ఇరేజర్ టూల్ అని. ఈ టూల్ యూజ్ చేసి మనం ఇరేజ్ చేయవచ్చు. ఇట్లా మనకి ఏదైనా అవసరం లేదంటే దాన్ని ఇట్లా ఇరేజ్ చేసేయచ్చు అన్నట్టు. ఓకేనా? మీరు ఏదైనా ఫోటోని జూమ్ చేయాలంటే చెప్పాక కంట్రోల్ పట్టుకుని ప్రెస్ చేస్తే మీకు జూమ్ అవుతుంది. హ్యాండ్స్ స్పేస్ సింబల్ ప్రెస్ చేస్తే హ్యాండ్ సింబల్ వస్తుంది. దాంతో మనం అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కావాలంటే మనం దాన్ని ఇట్లా అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇరేజర్. ఇది తీసేసుకొని ఇరేజ్ చేస్తూ ఉంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో, బ్యాక్గ్రౌండ్లో ఏముంటుందో అది చూపిస్తుంది అన్నట్టు. తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది చూడండి, మ్యాజిక్ ఇరేజర్ టూల్. ఈ టూల్ యూజ్ చేసి ఒకటే కలర్ ఉన్నదాన్ని అంతటే మనం ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి క్లిక్ చేస్తే ఒకటే కలర్ ఏదైతే ఉంటుందో అదంతా ఒకటేసారి డిలీట్ అయిపోతుంది మీకు. ఓకేనా? తర్వాత చూడండి, దీనిలో ఇంకొక టూల్ ఉంది, గ్రేడియంట్ టూల్. ఈ టూల్ యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దీని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేయండి. మీరు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలో ఇట్లా సెలెక్ట్ చేసేసుకున్నాక గ్రేడియంట్ టూల్ తీసేసుకుని ఇందులో డ్రాగ్ చేశారంటే ఆ కలర్ తోటి నిండిపోద్ది. మీకు కలర్స్ ఎక్కడ సెట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కలర్స్ ఉంటాయి. కలర్స్ తోటి మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే ఆ కలర్స్ తోటి నిండిపోద్ది. మీరు ఒకవేళ సెలెక్ట్ చేయకుండా డ్రాగ్ చేస్తే మొత్తం నిండిపోతుంది ఇట్లా. ఓకేనా? అలా కాకుండా మీకు ఎంత కావాలంటే అంత సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేస్తే అంత ఆ కలర్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. మీకు ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉన్నాయి చూడండి. ఇది తీసుకుంటే మీకు ఇట్లా రౌండ్గా వస్తుంది. ఇది తీసుకుంటే ఒక ఎడ్జ్లో ఇలా వస్తుంది. ఇక్కడ ఏ స్టైల్ ఉంటే ఆ స్టైల్ ప్రకారం మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు అవసరమైతే ఇక్కడ క్లిక్ చేసి మీరు దాన్ని క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలో మీరే మిక్స్ చేసుకోవచ్చు. డబల్ క్లిక్ ఇచ్చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ డబల్ క్లిక్ ఇవ్వండి. ఇట్లా ఇచ్చి మీకు ఏమేమి కలర్స్ కావాలో ఆ కలర్ మిక్స్ చేసేసుకొని మీరే ఒక కలర్ క్రియేట్ చేసేసుకొని దాన్ని డ్రాగ్ చేస్తే ఆ కలర్లో వస్తాయి అన్నట్టు. ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉంటాయి. మీరు ఏ స్టైల్స్లో వేసేసుకుంటే ఆ స్టైల్లో కొంచెం వేరే స్టైల్స్లలో వస్తూ ఉంటాయి. నార్మల్ తీసుకుంటే నార్మల్గా వస్తుంది. ఇది ఒపాసిటీ అని చెప్పాం కదా. ఇదేంటంటే మీరు 1, 2, 3 అట్లా ప్రెస్ చేస్తుంటే మీకు లైట్గా కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 0 ప్రెస్ చేస్తే నాకు మొత్తం నిండిపోతుంది. 1 ప్రెస్ చేశాను అనుకోండి, లైట్గా వస్తుంది. 2 ప్రెస్ చేస్తే ఇంకొంచెం లైట్గా, అట్లా నెంబర్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? మీరు 0 ప్రెస్ చేస్తే మామూలుగా ఇంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మొత్తం డార్క్గా. ఇవి కలర్స్ అనేటివి. మీకు మొత్తం కావాలి అంటే ఇక్కడ 100 పెట్టినా ఓకే, లేకపోతే మీరు 0 ప్రెస్ చేసినా ఓకే. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇరేజర్ చేయొచ్చు అని చెప్పాక ఇరేజ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ తోటి మాత్రమే ఇరేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడికి వెళ్ళి ఒకవేళ నేను వైట్ కలర్ తీసుకొని ఓకే అంటే నేను ఇరేజ్ చేస్తా ఉంటే వైట్ కలర్ వస్తుంది అన్నట్టు. మీ సలహాలను సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.